చూడొస్తా. ఓహో, సో ఈస్టర్ ఈవెంట్స్ చెప్పు. ఈస్టర్ ఈవెంట్స్ జరుగుతుంది కదా. సో ఎంతమంది వచ్చారు క్రౌడ్ అసలు. సో ఇక్కడ ఏంటంటే ఈస్టర్ ఈవెంట్ స్పెషల్ గుడ్ ఫ్రైడే నిన్న అయితే. అదే ఇంకా ఈ ఏప్రిల్ వీక్ అంతా ఈస్టర్ వీకెండ్. ఫస్ట్ వీక్ ఇది కదా. ఫస్ట్ వీక్ అంతా ఇప్పుడు ఈస్టర్ వీకెండ్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఈస్టర్ వీకెండ్ మంచి బస్ కాన్సెప్ట్ మన మెయిన్ స్టోర్ కదా. ఈస్టర్ వీకెండ్ ఫస్ట్ వీక్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అందరూ ఏంటంటే షేరింగ్ థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం ఏం జరుగుద్ది, హ్యాపీగా అందరూ క్యాండీ షేర్ చేసుకుంటారు. సో ఎక్స్ షేరింగ్. గైస్ సి నందన్ భవిష్య అక్షర. ఐ థింక్ హియర్ వీ హ్యావ్ టు రిజిస్టర్. హాయ్ వచ్చేసా ఇక్కడ. నో యాక్చువల్లీ ఐ డిడ్ంట్ రిజిస్టర్ ఆన్లైన్. థ్యాంక్ యూ. ఓకే. What grade are you in? Second and fifth. Fifth and second. And then the two of you will have breeder state. ఓకే. సో ఇక్కడ మనకి థ్యాంక్ యూ. Have a good time. యూట్యూబ్ బాయ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం రిజిస్టర్ చేయొచ్చు. ఆవిల్ అమ్మని పెట్టి తీసుకో. నువ్వు ముందాలకి ఎదురుగా కట్టి. సో గ్రీన్ వెళ్ళికి వచ్చేసరికి నందన్ వెయిట్. సో నందన్ ఇది వచ్చింది. సో ఇక్కడ స్టారీ సో నేను మొత్తం ఈవెంట్ కవర్ చేస్తాను. సో ఏంటివే వెళ్దాం ఎటు లేదు అంతా లైన్ రా కన్నా. పిజ్జాకా? ఓకే. సో ఎంత పిజ్జా లైన్. సో సరే మీరు వెళ్ళండి తర్వాత తీసుకెళ్ళి. పిజ్జాకి ఎంత లైన్ ఉందో. సో ఈరోజు ఎక్స్ కలెక్ట్ చేసుకుంటారా, గేమ్స్ పెడతారు అనుకుంటా. ఈస్టర్ ఎగ్స్ పెడతారు, వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలా. రే ఇక్కడ కాదు రే, నో కమ్ దిస్ ప్లేస్. సో అక్కడ సో ఇక్కడ ఉండాలి. సో యాక్చువల్లీ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. మీకు చాలామందికి వీడియో చాలా మటుకు చూసేస్తారు కదా. వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇవి ఈస్టర్ ఎగ్స్ అనమాట. వాళ్ళు అలా వేస్తున్నారు. ఏంటంటే ఆ ఎగ్స్లో ఏంటంటే ఒక్కొక్క ఎగ్స్లో ఎంటీ ఉంటుంది, ఒక్కొక్క ఎగ్స్లో క్యాండీస్ పెడుతున్నారు. ఒక్కొక్క ఎగ్లో ఏంటంటే ఒక కార్డు ఉంటుంది అనమాట. ఆ కార్డులో ఏంటంటే చైల్డ్ నేమ్ అనేసి ఉంటుంది. ఆ నేమ్ రాసి మనం నెక్స్ట్ డే, అంటే మేము ఆ రోజు సాటర్డే వెళ్ళాము, నెక్స్ట్ డే సండే రోజు చర్చ్లో జరుగుతుందన్నమాట. మనం చర్చ్కి వెళ్తే అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డ్రా తీస్తారనమాట. ఒకవేళ కనుక మన నేమ్ వస్తే, మన కిడ్ నేమ్ వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు పిల్లలకి. వీళ్ళ ముందు అందరూ అరేంజ్ చేస్తున్నారు అనమాట. మేము వెళ్ళేటప్పటికి ఒకసారి అయింది, ఇది సెకండ్ టైం ఇలా చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగా జరిగిందనమాట. మేము వచ్చేటప్పటికి చేస్తున్నారు. మేము ఇక్కడ వీళ్ళందరూ వాలంటరీగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ చర్చ్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు మేబీ. ఏంటంటే వీళ్ళందరూ మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2:30 అలా అయ్యింది. అందరూ ఇక్కడ వెయిట్ చేస్తుంటే మేము మాత్రం అక్కడ చాలామంది జనం ఉన్నారు కదా అని చెప్పేసి ఏరుకోవచ్చు అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అట్లీస్ట్ మేము కొంచెం ఆలోచించాలి కదా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అదేంటి వీళ్ళు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని. ఏం లేదు, వెళ్ళిపోయామన్నమాట. ఆ వీడియో నేను డిలీట్ చేసేస్తాను అనమాట. వెళ్ళిపోతే అప్పుడు మైక్లో చెప్పారనమాట, లేదు ఇంకా కొంచెం టైం పడుద్ది, అప్పుడే ఎవరు మమ్మల్ని చూసి చాలామంది కూడా వచ్చేసారనమాట ఏరుకోవడానికి. అందరూ వెనక్కి వెళ్ళండి అనేసి అని అన్నారు.
పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మేము భవిష్య వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు కూడా మాకు కూడా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్. అక్షర భవిష్య బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ బ్రదర్ నందన్, వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాం మేము పిల్లల్ని. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇందుకే భవిష్యకి గిఫ్ట్ వచ్చింది, అక్షరాకి గిఫ్ట్ వచ్చింది, నందన్కి రాలేదనమాట. మేము నెక్స్ట్ డే వెళ్ళాం కదా సండే. ఇందుకు ఇక్కడ ఇన్ని ఎగ్స్ వేస్తున్నారు కదా. భవిష్యు ఏంటంటే ఓన్లీ 5 eggs మాత్రమే దొరికాయి తనకి. అక్కడ ముందు రోజు వర్షం పడిందనమాట. అక్కడ చాలా బురదగా కూడా ఉంది, బాగా బురదగా ఉంది. ఇన్ని ఎగ్స్లోని భవిష్యత్కి 5 అంటే 5 దొరికాయి పాపం. ఆ 5లో భవిష్యత్కి 3 eggsలో ఆ కార్డు వచ్చిందనమాట, చైల్డ్ నేమ్ రాస్తారు కదా అది. అక్షరాకిని వాళ్ళ అన్నయ్యకి కలిపి 6 ఎన్నో వచ్చాయంట, భవిష్యకి 3 వచ్చాయి. 6 5 వచ్చాయి అక్షర వాళ్ళకి కార్డ్స్. ఇప్పుడు అది చూపిస్తున్నది బ్లాస్ట్ అవుతుంది అనమాట. అందులో నుంచి కూడా క్యాండీస్ వస్తున్నాయి అండ్ ఆ ఎగ్స్ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే అది అయిపోయిందో అందరూ వెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ 3:30 4 వరకు ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడ చాలా ఎగ్స్ ఉన్నాయి, ఎందుకనో కానీ భవిష్యకి ఎక్కువ కలెక్ట్ చేసుకోలేదు. తను క్యాండీస్ ఎక్కువ కలెక్ట్ చేసుకుందనమాట. ఇక్కడ చాలా క్యాండీస్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ప్యాకెట్స్ కూడా ఇచ్చారనమాట, ఎవరికి ఎన్ని కావాలితే అన్నీ. భవిష్య వాళ్ళైతే మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నారు. భవిష్యకి అయితే గిఫ్ట్ వచ్చింది, భవిష్యకి అక్షరకి వచ్చింది, నందనికి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కూడా ఉందంట. ఏప్రిల్ ఫస్ట్ వీకే అన్నారు, మరి సెకండ్ వీక్ కూడా ఉంది అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే వీళ్ళు అన్ని ఎగ్స్ని కలెక్ట్ చేసేసుకున్నాక మళ్ళీ వీళ్ళు ఒక లైన్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఫ్రంట్ క్యాండీస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. మేమేంటంటే మేము అటు సైడ్ వెళ్ళారు అక్షర భవిష్య వాళ్ళు. మేము అటు సైడ్ వెళ్ళి అక్కడ అటు నుంచి అటు చాక్లెట్స్ తీసుకున్నాము. పాపం అయితే వీళ్ళు చాలాసేపు లైన్లో నుంచో ఉన్నారనమాట, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు. అటు సైడ్ వాళ్ళు ఏంటంటే అటు నుంచి అటు వచ్చి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. బాగా ఎంజాయ్ చేసాము. 2 hours అనుకుంటా ఉన్నాము, 1.5 hour 2 hours అలా ఉన్నాము ఇక్కడ. ఇప్పుడు లైన్ ఫామ్ చేస్తున్నారనమాట క్యాండీస్కి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదనమాట లైన్. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అటు నుంచి అటు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏమొచ్చింది మీ క్యాండీస్? కెన్ యు షేర్ క్యాండీస్? అక్షరవి, ఇవి భవిష్యవి. నైస్, ఇవి వావ్, ఏ సూపర్.
తీసుకెళ్ళిపోతారు. అవును నేను అదే చెప్పాను కదా, కావాలి అలమని తీసుకోండి, ఇంకా కావాలి తీసుకోమని. వచ్చి ఏ అక్షరా తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాను. వెళ్ళండి, ఆడికి వెళ్ళి తీసుకోండి, ఇంకా కాలితే కావాలంటే చాక్ క్యాండీస్ లైన్ ముందుకు వెళ్ళిపోండి. ఇవ్వండి మోర్కండి. విడిగా నో ఇస్తాను ఇఫ్ యూ వాంట్ దట్ కమ్ చాలా ఇచ్చారు. యూ కెన్ గో దేర్. నేను ఏ నంద జస్ట్ టేక్ ఇట్. సెకండ్ టైం అడిగినా కూడా ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవి చిప్స్ కోక్స్ అని ఇస్తున్నారు అనమాట. అవి కూడా ఫ్రీగానే. ఇందాక ఒక లైన్ చూసారు కదా, అది పిజ్జా లైన్ అనమాట. ఇప్పుడైతే అయిపోయింది అది. ఇంకేంటంటే టైం 2 to 4 వరకే. మళ్ళీ అంత లైన్లో నుంచి ఉంటే మళ్ళీ వాళ్ళు పాపం అదే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు అనేసి మేము నుంచోలేదు. విడిగా తర్వాత తీసుకుందాంలే, కొందాము అని. ఇప్పుడు వీళ్ళ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇవి మీరైతే ఎంజాయ్ చేయండి వీడియో చూసి. Guys, it has to wait. Wait, no. Guys. Hey. Wait. Extra slow. Bosha slow. Guys, gotta wait. It keeps sending people in, even though I asked them to come in, they sent me that time. Boshu slow. Boshu. Oh my God. తగిలేస్తారు బాబండి. అక్కడ ఆపుతారు ఒకవేళ సింగిల్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ చెప్పండి, బాయ్. సో ఈవెంట్ అయితే అయిపోయింది బోషమ్మ, ఈవెంట్ అయిపోయింది. నీకు ఎలా నచ్చింది? నీకు ఎలా ఉంది బోషు? అక్షర నీకు? సో గుడ్. సో కమెంట్స్ ఎట్లా ఉంది? కమెంట్స్ చెప్తావా? సో అలాగేదు. నీకు ఈస్టర్ ఎగ్స్ గురించి ఏం తెలుసు? ఆంటీ గురించి డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్? You just pick eggs and put them in your basket. Basket, okay, right? Everybody knows about that. Where is Nandan? Yeah. So, okay, that's fine. సో ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేశారు కదా, ఇంటికి వెళ్ళి అట్లా ఓపెన్ చేయాలా? షెల్ బ్రేక్ చేసి చేసి ఇన్సైడ్ ఓకే తినొచ్చు. చాక్లెట్ లేకుండా కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, యూనో. ఎగ్జాక్ట్లీ, అది సో అంటే కొన్ని షెల్లో ఖాళీ ఎంటీ షెల్లో పేపర్స్ పెడతారు. ఆ పేపర్స్ని చూసుకుని మనం దాంట్లో చైల్డ్ నేమ్ రాయాలి. రేపు యాక్చువల్లీ April 9th 10th ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారంట. పేరెంట్స్తో వచ్చి ఆ పేపర్స్ ఇస్తే మళ్ళీ లక్కీ డ్రా తీస్తారు. దాంట్లో కానీ మీరు తగిలితే యూ విల్ గెట్ ఎ గిఫ్ట్. మీరు కూడా అప్పుడు అమెరికా వచ్చి ఈ ప్లేస్కి వస్తుంటే నెక్స్ట్ ఈస్టర్ రైట్. సరే అయితే ఓకేనా, మరి వీడియో ఎండ్ చేద్దామా? ఇంత చెప్పండి ఇంకా. యా ఆడుకునే స్టఫ్ వాళ్ళు ఇచ్చేసాం కదా, మీరు అన్నీ ఆడేసారు కదా. ఇదంతా ఆడుకునే స్టఫ్, ఇదంతా ఆడుకునే స్టఫ్. నైస్. ఓకే, సో అయితే హిలియాడ్లో జరిగింది ఇప్పుడు దాకా. సరే అయితే అందరికీ మరి చెప్పు. సరే ఇప్పుడు అందరికి చెప్పేస్తారా? బాగా చెప్పేస్తారా? కుడి. ఓకే.